హాయ్ అండి. ఇవి నేను చేశాను. ఇవైతే నేను చేయలేదండి. నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. తినటానికైతే బానే ఉన్నాయి గానీ ఏదో కొంచెం తక్కువైంది అనిపించింది. అందుకే లేట్ చేయకోకుండా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ముందు జీడిపప్పు వేసుకొని జీడిపప్పు కొంచెం వేగాక కిస్మిస్లు బాదం కూడా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాక ముందుగా చూపించిన లడ్డు మొత్తం చిదుముకొని నెయ్యిలోనైతే వేసేసి ఒకసారి కలుపుకున్నాక చిటికెడు ఉప్పు వేసాను. వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇంకొంచెం నెయ్యి వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగయ్యేంత వరకు పక్కన పెట్టేసుకున్నాక చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని నచ్చిన సైజులో లడ్డు చేసేసుకోవడమే. ఏ స్వీట్లోనైనా సరే చిటికెడు ఉప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలా చేశాక టేస్ట్ అయితే ఇంకా బాగా వచ్చాయండి. ఇంతకీ ఈ లడ్డూల్ని ఏమంటారో తెలుసా? కొర్రల లడ్డు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. కూడా ఎలా చేయాలో నేను వీడియో చేసి పెడతాను, చూసేయండి. ఇలాంటి టేస్టీ ఫుడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. బాయ్.